మా ఆడోళ్ళకు సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ రాఖీ పండుగనే పెద్ద అండ. ఎందుకంటే మా వెనుక తిరిగే మొగోళ్ళందరికీ మీరు రాఖీలు కట్టినాం అనుకో మాకు పెద్ద పీడ పోతుంది. ఇంకొకసారి మా మోకాలు కూడా చూడరు. పెద్ద ప్లానింగే. అరే ఒక్కటి గుర్తుంచుకో, రాఖీ పండుగ రోజు రాఖీ కడితేనే దానికి అన్న అయితా. అదే లేదా మరుసటి రోజైనా తర్వాత రోజైనా కడితే దానికి అన్న కాదు ఫ్రెండ్ అయితా. దాని తర్వాత లవర్ అయితా లవర్ అయితా లవర్ అయితా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నువ్వు దండం పెట్టినా కాలు మొక్కినా ఇలా నేను విడిచిపెట్టలేదు. కట్టే నువ్వే నాతో ఉంటే బాగుండు బాగుండు బాగుండునే. అయిపోయి. అయ్యో గట్లంటనేవేందన్నా, నాకు అన్నలు ఎవరు లేరన్నా. నిన్నే అన్న లెక్క ఫీల్ అయ్యి నీకు రాఖీ ఆడదామని వచ్చిన అన్నా. రాకీడు కట్టినాక రాకీడు కట్టినాక రాకీడు కట్టినాక అశోకు, అరే అశోకు, నీ అవ్వ మల్లవన్న ఆవురా, లే లే. మీ సుల్తాన్ గారు ఏ సైకిల్ తానం చేసి మళ్ళీ ఎవడన్నా వంట లేపు. ఏంది ఎందుకు కొడుతున్నావు? ఎందుకు లేపినావు చెప్పు. హ్యాపీ రక్షాబంధన్ రా తమ్ముడు. ఏంది రక్షాబంధనం? రక్షాబంధన్ అంటే నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్షరా. నేను నీకు రక్ష ఓకేనే, కానీ నువ్వు నాకు రక్ష ఎట్లనే? గట్లంటున్నావేందిరా? నువ్వు నాకు రక్ష ఏంది? ఊకే తిట్టుడేనే కొట్టుడేనే, మంది ముందు మారం తీసుకునే. అరే అది ప్రేమ కొద్దంటారా? ప్రేమలే మనలేదు. నువ్వు నాకు తిట్టకుండా కొట్టకుండా ఉంటే చాలు, అదే సంతోషం. బాంచను అద్దు రక్ష అద్దు మన్నదు. అరే తిట్టుకున్నంత మాత్రం కొట్టుకున్నంత మాత్రం నా ప్రేమ లేకుండా పోతుందారా? ప్రేమ కొద్ది నిన్ను తిడతా కొడతా. ఏందో ఏమో అయితే ఇలా రాఖీ ఆడతావానే? ఇక రాకెట్ల పుణ్యమేనా రాకెట్ కట్టనారా? ఏనా రాకెట్ అవుతాయి ఏమవుతే మళ్ళీ కట్టినాక నాకు పైసలే అంటూ. నా దగ్గర పైసలు పైసలకి ఎడుకోవాలి. అరే రాఖీ ఆడినాక కట్నం పెట్టదారా? నువ్వే కాదు ఎవరైనా పెడతారు. నేను కదే అంటున్నానే, నువ్వు నాకు రాఖీ అట్టురాదు, నేను నీకు కట్నం ఇచ్చురాదు. ఇగో నువ్వు నాకు కట్నం పెట్టకపోయినా మంచిదేరా. నా దగ్గర నుంచి 3000 తీసుకున్నావు కదా, అవి ఎప్పుడు ఇస్తావు? ఇదొకటి ఉందా? అవ్వ తల్లి బాంచను నీ పైసలు నీకు మా ఇస్తా, ఊరిడిచిపెట్టి ఏం పోతలేను. అరే నువ్వు నాకు 3000 ఇచ్చేది ఉంది కారా, అలాగే 1000 రూపాయలు కట్టి అయ్యి 2000 నాకు కట్నం కింద పెట్టు. ఆ 3000 నుంచి ఆయన మందికి ఏమని చెప్తా, మా తమ్ముడు నాకు 2000 కట్నం పెట్టిండని చెప్తా. నీకు పేరుంటది, నాకు పేరుంటది. ఇది మంచిగా ఉంది కానీ మరి రాఖీ కట్నం వెంటనే పైసలు అడగతే మరి. అగో రాఖీ ఆడినాక ఏంటనే కట్నం పెట్టాలి నాని. ఇక రాఖీ ఆడినాక వారం 10 రోజులకి ఇస్తా అంటే గట్లెట్లా కుదురుతుందిరా? మరి నా 3000 నాకు ఇయ్యి. అట్లాంటి ఇట్లాంటి ఇట్లాంటి అట్లాంటిది సరేనే. ఇగో సాయంత్రం రాఖీ అటు అప్పటికైనా నా సీరియస్ ఇస్తా నీకు. రాఖీ కట్టుడు కడతా కానీ ఇయ్యాలనే కట్నం పెట్టాలి 2000. ఒకవేళ లేట్ అయిందనుకో 2 రోజులు నా 3000 నాకు ఇయ్యాలి. సరే మా ఇత ఇక తప్పుతుందా? అప్పడానికి ఏమైనా వేసిస్తుంది కూర్చున్నది ఇలా. వాడు ఈయనే కనబడ్డాడు మళ్ళీ ఇటుగా పిచ్చిరు అసలు. ఓ పోరే, నీకేమన్నా పిసనానే? ఈ శెండ్ల పంట చిలకర పంట తిరుగుతున్నావు, ఇటు అసలే అడి పందులు తిరుగుతాయి, అవి వచ్చి గుద్దినానుకో సత్తావు. ఇగో అన్న అర్జున్ గారి కోసం చూస్తున్నా, ఆడు ఇప్పుడేడే కనబడ్డాడు మళ్ళీ మాయమైండు. దాని గురించి ఎందుకు చూస్తానవే నువ్వు? అడిగిట కైకిలు వస్తానికి ఎగ్గొట్టిండి ఏంది మరి? ఏ కైకిలు కాదు మండి కాదు, ఆయనకి రాఖీ కడదామని చూస్తాన్నా. అరే రాఖీ కడదామంటే ఈ శేన్ల పంట ఎందుకు తిరుగుతానవే? అని ఇంటికి పోయి కట్టచ్చుగా డైరెక్ట్. అని ఇంటికి పోతేనే నాకు కనబడకుండా తప్పించుకొని తిరుగుతాండు. రాఖీ కట్టించుకునేందుకు తప్పించుకొని తిరుగుడు ఎందుకే? ఎందుకంటే నన్ను లవ్ ఏ అని నా వెనక తిరుగుతాండు. నేను ఒకవేళ రాఖీ కట్టిందనుకో మళ్ళీ నా వెనక తిరుగుడు తప్పుతుందని రాఖీ కట్టించుకోక తిరుగుతాండు తప్పించుకొని. అబ్బా భలే తెలివి ఉందేందే నీకు. మా ఆడోళ్ళకు సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ రాఖీ పండుగనే పెద్ద అండ. ఎందుకంటే మా వెనక తిరిగే మొగోళ్ళందరికీ మీరు రాఖీలు కట్టినాం అనుకో మాకు పెద్ద పీడ పోతుంది. ఇంకొకసారి మా మోకాలు కూడా చూడరు. పెద్ద ప్లానింగే. ఆహా, అందుకే వాడిని గనకుండా తిరుగుతాండు అన్నట్టు. అందుకే పొద్దున్నుంచి నాకు కనబడకుండా తప్పించుకొని తిరుగుతాండు అన్న. ఆ అర్జున్ గాడేంది, ఆ సుమన్ గాడేంది, ఇద్దరే అమ్మాయిలు కనబడితే చాలు గోకుదామని చూసుకుంటుంటారు వాళ్ళు.
నాకు ఆ సుమన్ గాంతోని ఏం పరగలేదన్నా, కానీ అర్జున్ గాంతో పెద్ద గండ ఉన్నది. అన్న 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 అని పిలిచినా కూడా నన్ను లవ్ ఏ అంటాడు. అందుకే ఇక రాఖీ కట్టిందనుకో ఇక సత్తాడు, నాకు పెద్ద గండం పోతుంది. గట్లనే వేయరా కేలు కథం దుకాణం బంద్. నాకు మీ ఆడోళ్ళకి ఇది ఆప్షన్ మంచిగా ఉందిరా. ఎవడన్నా వెనక తిరిగితే రాగి కడితే అయిపోయి మన పీడ వీక్తుంది. ఆ గంతే అన్న, ఇలా పొద్దుకుకే వరకన్నా నీకు రాఖీ కడతా, రాత్రి 12 కానీ నా గోళే అది. సరే అన్న పోయేత్తా. సరే సరే నాకు కనబడతా గిట్ట చెప్తా పోవానికి. హలో దీపా, ఈ అర్జున్ గాడు నువ్వు సుమన్ గాడు మీ గల్లీలకి ఇట్లా వచ్చిందా అని? ఏ రాలేదే, కనవల్లే. ఎందుకే? ఏం లేదే, వాళ్ళు వద్దంటే ఉడుకే నన్ను లవ్ ఏ అన్న ఎంబడి పడతారు. ఈ రక్షాబంధన్ రోజే నీ ఒక రాఖీ కట్టిందనుకో, ఇదే మనకు మంచి రోజు. ఈ రాఖీ కడితే ఇంకోసారి వాళ్ళు మన ముఖం కూడా చూడరు. సరేనే, ఒకవేళ వాళ్ళకి కనబడితే నీకు ఫోన్ చేసి చెప్తుంది. సరేనే చెప్పు మరి, మర్చిపోకు. సరే. మా అక్కకు 2000 ఏం చెల్లియాలి చేసేయాలి. 100 రూపాయలు పోతే 150 కన్నా ఎక్కువ రావు. నాటే పోదామంటే 400-500 కన్నా ఎక్కువ రావు. ఉట్లు ఎక్కువ పోదామంటే 1000 రూపాయల కన్నా ఎక్కువ రావు. ఇది అంతే కాదు, మా దోస్తు కన్నా అడుగుదామంటే నన్ను నమ్మి పైసలు ఎవడియ్యడు. ఇట్లే చేయాలి, మా అక్కకు ఏం చేసేయాలి? ఏం పిసలు ఎత్తా అంది పైసలు. అగు దీనికి ఏం రోగం పుట్టింది? ఈయన చీడే మాట్లాడుకుంటూ పోతాడు. ఓ రసోగ్గా ఎర్రికుక ఇట్లా అరిచిందారా, నీచి నువ్వే మాట్లాడుకుంటూ పోతాను. ఏందే ఎరుకుక్క పిరుకుక్క అంటున్నావు? నాకు తిక్కలేసింది అనుకో. అగో కుక్కతోని కరిపితే చెప్తానా? ఏందిరా గట్లంటాను? మరి లేకపోతే ఏంది? అయినా కుక్క ఆడితే మీకేర్లు అవుతుంది, మంచి మంచి మొగోళ్ళకి ఏర్లు లేపుతారు. కుక్క మిమ్మల్ని కరిచిందనుకో కుక్కకి ఏర్లు అవుతుంది. అంతేగా పిసనారా పోడా నీకు? ఏమైందిరా నీచి నువ్వే మాట్లాడుకుంటా పోతున్నావు అంటే ఏమేమో వరుతాను? పిసా నాకు పిసా 2000 కావాలని పిసా. వీళ్ళు ఒక్కరోజు 2000 ఎట్లా చంపేయాలని అదే పిసలు ఉన్నానే. గొడ్డు మంచిగానే ఉన్నావు కదా, కాలు చేతులు కూడా పని చేస్తున్నాయి కదా. ఏదన్నా పనికి పోయి సంపాదించు, దానికి ఎందుకు పిసలు? సరేనే, నాకు పని సాత కాదు. ఒకవేళ పని చేద్దామన్నా కానీ కరువు పనికి ఏనా అనుకో 150 రూపాయలు వస్తాయి. నాటే ఏమైంది అనుకో 400 రూపాయలు వస్తాయి. ఉడ్లేకి ఏమైనా అనుకో 1000 రూపాయలు వస్తాయి. ఇవన్నీ చేసినా నాకు 2000 రావే, ఎట్లా సంపాదాలే? గదే పిసలు ఎత్తాంది. ఇంకేంద్రా అవన్నీ పనులు దగ్గర 2000 దాకా వస్తాయి కదా. అరే నన్ను మనిషి అనుకున్నా గాడే అనుకుంటున్నావే? ఇవన్నీ పనులు ఒకరోజు ఎట్లా వేయాలి? ఇవన్నీ వేసిన ఒక రోజు 2000 రావు. సరే నువ్వు ఇస్తా చెప్పు, ఇస్తా నువ్వు. సరే ఇస్తారా, నీకు 2000 రూపాయలు ఇవ్వాలనే ఇస్తా, కానీ నువ్వు నేను చెప్పిన పని చేయాలి. అమ్మా ఇస్తావానే? పైసలు ఇస్తావా? చెప్పే ఏం పని చేయాలి చెప్పు. ఇల్లుడు అన్నా, ఆకులుడు అన్నా, బోల్లో అన్నా, బట్టలు ఉతుకన్నా, అలుకుదలన్నా, ఏం పని చేయాలి చెప్పే. ఆడోళ్ళ పని అని కూడా చూడా, అన్ని పనులు చేస్తా. గవన్నీ పనులు కాదురా, మా ఇంటికి వచ్చే పని ఆమె అత్తలేదు. నువ్వు రోజు వచ్చి మా బాత్రూమ్లు గడువు. అడ్వాన్సే 2000 ఇప్పుడే ఇస్తా, తర్వాత ఇంకో 2000 ఇస్తా. ఏంది మీ పని మనిషి ఎత్తలేదని మీ బాత్రూమ్ కన్నా కడిగినందుకు అడ్వాన్స్ 2000 ఇస్తావా? ఇంకా నయం, మీ అయ్యే మూటిగడ వంటలేవు పాటు. బాగైందా? ఇంకా నా సొంత ఆఫర్ నీకు ఎవరు ఇయ్యరు. పో, ఎట్లా సంపాదించుకుంటావు సంపాదించుకోపో నీ 2000. అరే నందు గట్ల కాదే, వేరే పని ఏమన్నా చెప్పే, గీ పని కాకుండా. సరే గివని కాదు కానీ ఒక 2000 చేపోదలి మళ్ళీ ఇస్తా. ఏంద్రా నేను నీకు సేపోయి అన్నా? నువ్వు మీ దోస్తు వాళ్ళ దగ్గర తీసుకున్న పైసలే నువ్వు చక్కగా ఇత్తలేవట. అంతేందుకురా, మీ సొంత అక్క దగ్గర తీసుకున్న పైసలే నువ్వు ఇత్తలేవట. ఇంకా నువ్వు నాకు ఇస్తావన్న గ్యారంటీ ఏంటి? నీకు గ్యారంటీ కావాలి గంతేగానే? ఇగో నా కలర్ బ్లాక్, గ్యారంటీ ఎప్పటికీ. సన్నాస దరిద్రుడా, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అయినా గ్యారంటీ అంటే గా గ్యారంటీ కాదు, నేను నీకు పైసలు ఇయ్యపో. సరే ఇవ్వకుంటే కానీ మరి ఏదైనా ఐడియా చెప్పే. నాకేం తెలుసురా, నాకు గవ్వని ఏం తెలియదు. మీ పని మంచిగా రాకెట్ల పండుగ, అందరికి రాఖీలు కట్టి పైసలు సంపాదిస్తారు. రాకెట్లు అంటే గుర్తొచ్చింది, ఇవాళ నువ్వు ఆడదానివిగా. ఏంది ఆడదాను కావనా? యూ మీన్ గర్ల్, ఉమెన్, లేడీ? నువ్వు అట్లా రెడీ అయినావు అనుకో, కనబడ్డ ప్రతి మొగోనికి రాఖీ కట్టుకుంటూ పోవచ్చు. అట్లలో ఒక 200-300 ఇచ్చినా కూడా సాయంత్రం వరకు నీకు 2000 ఏంది 3000 అయినా అవుతాయి. అవ్వా ఈ ఐడియా ఏదో మంచిగా ఉంది. ఊరిని అక్క, నీ 2000 కోసం ఏమైనా చేస్తట్టున్నాడుగా. అర్జున్ రా. అరే నీకేం రోగం పుట్టిందిరా? నీకు పంది లెక్క ఆయన దునుకుతున్నావు.
సారీ సారీ. నీ సారథి సంకర పెట్టుకో కానీ ఏందో దాన్ని కనబడకుండా తిరుగుతున్నావాటగా. కనబడకుండా తిరుగుతానా? నీతోనేమో ముచ్చట పెడతాందిగా, ఏంటిది? అదే నువ్వు ఎప్పుడు కనబడితే అప్పుడు నీకు రాగ్ కడదామని చూస్తుంది అది. ఇక ఇయ్యాల గిట్ట నేను దానికి కనబడ్డాను అనుకో, నాకు రాగ్ కడుతుంది, నన్ను అన్నం చేస్తుంది. నువ్వెంత దొరకకుండా తిరుగుతున్నావో నీకంటే ఎక్కువ అది నేను దొరకబట్టేందుకు తిరుగుతుంది. ఇలా నడి రాత్రైనా మంచిదే కానీ నీ చేతికైతే రాగి కడుతుందట. అందుకే రా ఇయ్యాల నేను దానికి దొరకకుండా తిరుగుతున్నా. అది ఇలా నన్ను అడిగిన టచ్ కూర్చున్నా మంచి, నేను ఇలా నా ఇంటికే పోను. సరేరా నువ్వు ఇలా తప్పించుకుంటాను కానీ రేపు ఎల్లుండో దొరుకుతావుగా, అప్పుడు కడుతుంది. ఏం చెప్తావు? అరే ఒక్కటి గుర్తుంచుకో, రాఖీ పండుగ రోజు రాఖీ కడితేనే దానికి అన్న అవుతా. అదే లేదా మరుసటి రోజైనా తర్వాత రోజైనా కడితే దానికి అన్న కాదు, ఫ్రెండ్ అయితా. దాని తర్వాత లవర్ అయితా, లవర్ అయితా, లవర్ అయితా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. అబ్బా నీకు కొద్ది తెలియలేదేంద్రా. ఇలా రాఖీ తప్పించుకుంటే అది రేపు కట్టిన ఎల్లుండి కట్టినా కానీ అది ఫ్రెండ్ అవుతుంది, దాని తర్వాత లవర్ అవుతుందా? మరి అంతేగారా, రాఖీ పండుగ రోజు రాఖీ కడితేనే దానికి అన్న అయితా, మిగతా రోజులు కడితే దానికి ఫ్రెండే అయితా. ఏందో ఏమో పో, మీరందరూ భలే ఉన్నారా. అరే దానికి ఇట్లా కనబడ్డావు అనుకో, అది నీకు రాగి కడుతుంది. ఆ చేనులలో గుట్ట పండుగ జాకపో పో. సరేరా, సరే మరి. హైలైట్ ఉన్నది ఇది ఎవరో కానీ దీనికి నందు బిందు ఎవరి పని చేయదు. నీడే సిడియాలి. అబ్బా సుమ్మనే వస్తాను ఈ నీడేసి 1000 రూపాయలు సీడేయాలి. హాయ్ హాయ్ అన్న. అన్ననా నేను అట్లా మనవాడ గట్లా అన్నది దీనికన్నా నందేనయ్యాం. ఏందన్నా షాక్ అయినావు? ఏ నేను అన్నని కాదు బావని. దీనికి కృత్ముఖంలో చెప్పు, ఇన్నప్పుడు తన్ని చేరుకుంటున్న మానం రాలేదు. నువ్వు నాకు బావా కాదు, నేను నీకు చెల్లేను. సరే ఇప్పుడు ఏంది ఇప్పుడు? ఇగో అన్న, నేను రాఖీ ఇవ్వడానికి నాకు అన్నది ఎవరు లేరన్నా, అందుకే నీకు రాఖీ ఇవ్వడానికి వచ్చిన. దునియాలో మొగలు ఇవ్వలే రానే, నేనే దొరికిందా? వాళ్ళ కట్టుకపో. అయ్యో అన్న గట్లా అనకన్నా, రాఖీ ఆడడానికి వచ్చిన నీకు రాఖీటు కట్టుకోడే. రాకీటు కట్టినాక రాకీటు కట్టినాక రాకీటు కట్టినాక రాకీటు కట్టినాక కొంగు సాపుతాను. ఏ ఆగాగు, ఏం పెడతాను కట్టు. అబ్బా థ్యాంక్ యూ అన్న, మంచి అన్నావు నువ్వు. బాగానే రాఖీలు కట్టిరా అన్న ఎవరు? అంటే నువ్వు ఒకరేమో నాకు చెల్లె, ఎంతమంది లేరు? సరే సరే ఇగో కట్టినా అన్న, కట్నం ఇయ్యి మరే. ఏంది కట్నమా? కట్నం లేదేం లేదు. అయ్యో అన్న గట్లంటే ఏంది, మీ చెల్లెలు రాఖీ కడితే కట్నం ఇయ్యలేదా? నాకు కూడా మీ కట్నం. వాళ్ళంటే నా సొంత చెల్లెలు, అందుకే కట్నం పెట్టినా. నేను కూడా నీకు సొంత చెల్లెలు లెక్క అన్న, కట్నం పెట్టు. ఏడువకియా ఇగో 100 రూపాయలు 100 రూపాయలు తీసుకో. అయ్యో 100నేనా అన్న? 100నే, లేకపోతే నాయనకి ఇచ్చాయి, నీకు ఇవిచ్చుడే ఎక్కువ. అట్లనా? ఇయ్యవా? నీకోసం నన్ను చూస్తుంది, నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్తావు. ఏ అద్దద్దు, అది నేను ఎక్కడ కనిపిస్తే అక్కడ రాగి కడదామని చూస్తుంది. ఇగో ఇగో 500 ఉన్నాయి, 500 తీసుకో, చెప్పకు. సరేనా, థ్యాంక్ యూ. ఇంకా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా వెంకీ అడుగు ఇట్లా, వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఏంది వాళ్ళకు కూడా కడతావా? అబ్బా నేను మునిగా వాళ్ళు కూడా మునిగాలి. వాడు బోడగాయల కోసం హనుమాన్లకి వెళ్ళి వేయండు, అక్కడ ఉన్నాడు పో. సరే అన్న, థ్యాంక్ యూ అన్న. సరే పో. హ్యాపీ రక్షాబంధన్ అన్న. థ్యాంక్ యూ అన్నయ్య లవ్ యూ. రైట్ యూ. అగో అశ్షు గిటెట్ వచ్చినవే. అగో నువ్వు గిడ కూర్చొని ఏం చెప్తానవే? నేను గా సుమన్యాన్ కోసం ఉన్న అర్జున్యాన్ కోసం చూస్తాననే, వాళ్ళు ఇటు అత్తే రాఖీ కడదామని. ఏంది నువ్వు కూడా వాళ్ళ కోసమే చూస్తానవానే? నేను గా అర్జున్ గారి కోసం చూస్తాననే. ఆ అవులే గడిచి కనబడ్డాడు మాయమైండు. అంటే నువ్వు కూడా ఆయనకి రాఖీ కడదామని చూస్తానవానే? నేను కూడా ఆయనకి రాఖీ కడదామని చూస్తాననే. ఇవాళ ఎటు చేసి ఆయనకి రాఖీ కట్టాలి, ఆ రేపటి నుంచి నా వెనక తిరుగుడు బంద్ కావాలి. నేను కూడా వాళ్ళకి ఇవాళ రాఖీ కట్టాలి, వాళ్ళు నా వెనక తిరుగుడు బంద్ చేయాలి. అందుకే ఇక్కడ కూర్చొని చూస్తాననే. నువ్వు ఇక్కడ కూర్చుంటే నీ ఎక్కడికి వచ్చి రాఖీ కట్టమంటారా? నేను చూసి పిర్రోపిత్తా అంటారు. మరి నేనేం చేయాలనే?
నా లెక్క తిరగాలి. ఆ అర్జున్ గారు అయితే గుట్టల పొన్న చేన్ల పొన్ననే తిరుగుతాండు. ఇక ఎటు చేసి వాళ్ళని దొరకబట్టి రాఖీ కట్టాలి. గంతేనే, వాళ్ళని దొరకబట్టి రాఖీ కడదాంపా. అబ్బా మా వాళ్ళు బుడగారకాయలు ఉన్నాయి అన్నాక ఈడు దాకా వచ్చిన నేను వాటి తీగ తప్ప కాయలు లేనే లేవు, కిందలు కూడా లేవు. అబ్బా వెంకీ గడి ఇన్నే ఉన్నాడు కదా, ఇంకి రాఖీ కట్టి మినిమం ఒక 1000 రూపాయలని వేసుకుపోవాలి. అరే వెంకీ అత్త నాకు ఏమరా వెంకీ బొడాకరికి లేవా? ఎవరివే నువ్వు? నేను రా అశ్వితను, నీకు తెలియదు కావచ్చు. నేను చిన్న పంచలే హైదరాబాద్లో చదువుకున్నా. హైదరాబాద్ చదువుకుంటావా? ఏమో, నేనైతే ఇవాళకి నిన్ను ఎప్పుడు చూడలే. ఏంది సంగతి, గిడికి ఎందుకు వచ్చినావు? అయ్యో గట్లంటానేవేందన్నా, నాకు అన్నలు ఎవరు లేరన్నా. నిన్నే అన్న లెక్క ఫీల్ అయ్యి నీకు రాఖీ పడదామని వచ్చిన అన్నా. ఏ ఏడవకు ఏడవకు, ఇగో కడితే కట్టు. అన్న రాఖీ కట్టినా, మరి కట్నం? కట్నమా? కట్నం లేదు ఏం లేదు. రాగి కడదామా చెల్లకైనా చక్క కట్నం పెట్టా, ఇంకా నీకు పెట్టుడా? అయ్యో ఏందన్నా గట్లా అంటున్నావు? నేను నువ్వు సొంతాన లెక్క ఫీల్ అయ్యి రాఖీ కట్టినా, కట్నం పెట్టాంటవేందన్నా? ఏ ఏడవకి ఏడవకి ఇస్తావు. అబ్బా 500 అయ్యారు ఈయన దగ్గర. ఇగో తీసుకో. ఏందన్నా 100 రూపాయలు పెట్టినావు? రాఖీ కడితే 100 రూపాయలు పెడతావా అన్న? ఇంకా 100 కంటే ఎక్కువ కూడా పెడతారా? నువ్వు భలే ఉన్నావు. అవిటి ఇగో 200 తీసుకో. అయ్యో అన్న 200లేనా? ఇంకా సుమనన్న కడితే 1000 రూపాయలు ఇచ్చిండు, అంత గద్వానవా నువ్వు? ఏంది గా పీసినారోడు 1000 రూపాయలు ఇచ్చిండా? అవ్వా అవిటి 200 ఇటీ. ఇగో ఇక 500 కంటే రూపాయి ఎక్కువ లేదు గంతే. ఇక నేను ఇయ్యనే ఇయ్య. సరే అన్న, థ్యాంక్ యూ అన్న. నీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉన్నారా? వాళ్ళకి రాఖీ కడతా. ఎందుకు? వాళ్ళకు కూడా రాగి కట్టి నాకడ పైసలు దొబ్బినాడు దొబ్బుడేనా నువ్వు? ఇక అయ్యో అన్న దొబ్బుడు అంటే ఏందన్న? ఈ పైసలు నేను ఉంచుకోను. అక్క ఫౌండేషన్ అక్కడ ఉన్నది, ఈ పైసలు మొత్తం వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాం మీ పేరు మీద. అబ్బా నువ్వు చాలా మంచిదానివి. చిచి అబ్బా నువ్వు చాలా మంచిదానివి. ఇలాంటి సేవ ఎవరు చేయరు. అందరూ అక్కయ్యలలో రాగెట్టిన తర్వాత కట్నం వాళ్ళే తీసుకుంటారు. కానీ నువ్వు గ్రేట్ అమ్మా. నువ్వు మంచిగా ఫౌండేషన్కి ఇస్తున్నావు అంటే నువ్వు గ్రేట్. ఇంకా అర్జున్ అలాంటి ఒకడు ఉన్నాడు, వాడు నేను రాంగ ఇట్లా పత్తి చేనులో జాక్కున్నాడు. పో ఈ పత్తి చేనులో అవతల 2వ చేనులో ఉంటాడు, పోయి తీసుకోపో అని దగ్గర. సరే అన్న, థ్యాంక్ యూ అన్న. ఇటే ఉన్నాడు కదా, వెళ్తా అన్నయ్య. హ్యాపీ రక్షాబంధన్. సరే పాతింట్లకైతే ఇవ్వాలి రారు. ఐఎమ్ సేఫ్. యు ఆర్ నాట్ సేఫ్. మేము వచ్చినాం గారా. ఈ కూడా వచ్చిర్రా? మీ లొకేషన్ ట్రేస్ చేసుకొని మరి వచ్చినాం. అయితే ఇప్పుడు ఏంది? చేయబట్టు రాఖీ కడతా. ఏంది రాగి కడతావా? నా చెయ్యి మంచిగా లేదు, కట్టద్దు. ఇరిగింది ఎడమ చెయ్యి, కుడి చెయ్యి కాదు. కుడి చెయ్యి గట్ట చేయం కాదు. నీ అవ్వ ఇరిగేదేదో కుడిచే ఇరిగిన అయిపో. ఇప్పుడు తప్పట్టట్లేదు, ఏం చేసు కట్టిగా కట్టుడే పట్టుకోవే. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే. ఇప్పటి నుంచి నువ్వు నాకు అన్నావు, నా వెనకాల ఎదురు బంద్ చేయిగా పావే. అమ్మతోడు అశ్విని ఇటే వస్తుంది. మళ్ళీ నన్ను చూసింది అనుకో, మళ్ళీ నాకు రాఖీ కడుతుంది. ఈడేంటి నన్ను చూసి ఉరుకుతున్నాడు? బండచాటు జాకున్నావా? వస్తున్నావు. అమ్మయ్యా నేనట్టు. అయ్యో అదేంటి అలా పడ్డావు? భయపడ్డావేంది? అదేంటి నువ్వు అశ్విని కాదా? నేను అశ్విని కాదురా, అశ్వితను. అశ్వితనా? అశ్విత ఎవరు? నేను ఎక్కడ చూడలే. నువ్వు నన్ను చూస్తే చూడకుంటేంద్రా, నేను నీకు రాఖీ కట్టడానికి వచ్చిన. రాగి కట్టుతానుక? నాకెందుకు నువ్వు రాగి కట్టుడు? ఎందుకంటే నాకు అన్నదమ్ములు లేరు. రాఖీ పండుగ పూట నీళ్ళంటలకు రాఖీ కట్టి అన్నదమ్ములు లెక్క ఫీల్ అయితే నేను. సరే సరే రాగి కట్టు, ఏడవకు కానీ. థ్యాంక్ యూ అన్న.
హ్యాపీ రక్షాబంధన్ అన్న. థ్యాంక్ యూ అక్క. అన్న రాఖీ కట్టినందుకు ఈ చెల్లకు మరి కట్నం. కట్నమా? కట్నం ఎక్కడిది? నువ్వు నాకు రాఖీ కట్టినావు, నేను నీతో రాఖీ కట్టించుకున్నా గంతే. ఇంకేంది మళ్ళీ కట్నం ఎక్కడి నుంచి వచ్చింది? కట్నమే నేను ఇయ్య, కట్నం నా దగ్గర లేవు. ఏ గట్లుంటుందా అన్న? పండగ పూట ఈ చెల్లెని బాధ పెడతావా? అయ్యో ఏడవాక ఆగు, ఆగు. అయ్యో నా దగ్గర 500 ఉన్నాయి, 100 ఉంచుకొని మిగతా 400 నాయనకి. ఏ చిల్లర లేవన్నా, చెల్లెకి 500 పెట్టినా అనుకో గంతే. ఏ లేదు నాయనకి 400. ఏ నాగర్ లేవు గంతే గంతే. ఇగో ఎక్కత కూడినా అనుకో అశ్విన్కి నందుకు నువ్వు విన్నావు అని చెప్తా మరే. ఏ అద్దు ఉంచుకో. థ్యాంక్ యూ అన్నయ్య. అమ్మయ్య ఇంకో ఇద్దరు అయితే ఒడ్డెక్కుతుంది. అబ్బా సేఫ్ ప్లేస్, గుడి వెనకైతే అవ్వరా. గిటేడు తీసుకొస్తానవే అడు పొలాల పొండ చేన్ల పొండ తిరుగుతాండే. నాకు తెలిసి గిట్ల వాడికి గిట్ట రావచ్చు. గుడి వెనక ఒకసారి చూద్దాంపా. మరి खत्म बाय बाय टाटा. మాకు దొరకక తప్పించుకొని తిరుగుదాం అనుకున్నావులే. బిడ్డ రాఖీ కట్టేస్తా, తెలుసు కదా మా గురించి. ఏడున్న గుంజుకొని వచ్చి రాఖీ కడతాం. అద్దు ప్లీజ్ కట్టకండి, మీకు దండం పెడతా. నువ్వు దండం పెట్టినా కాలు మొక్కినా ఇలా నేను విడిచిపెట్టలేదు. కట్టే. నువ్వే నాతో ఉంటే బాగుండునే. తమ్ముడు అదే తమ్ముడు కాలు మొక్కు. ఓ నా మొక్క ఏ మొక్కు మొక్కవురా. ఎంతదే మొక్కించుకుంటారు. కట్నం పెట్టిగా. మీరు నాకు రాఖీ కట్టుడే కొంటే కట్నం పెట్టాను. ఇంకా మీ గురించి పోదా. అబ్బా మన బాధలైతే వేయిందే. అబ్బా వాళ్ళిద్దరితోనైతే ఒక గండ పోయింది. నాకు కూడా అర్జున్ అంతా పెద్ద పిడవేంది. ఏ రేపు ఉంచిన నా వెనక తిరగక మంచిగా. అంతే. ఇది పొద్దుగలనంగా వేయండి, ఇంకా అత్తలేడేంటి? ఇలా అత్తానుగా ఇలా అడుగుదాం. అరే అశ్వనందు మావాడు ఇట్లా కనబడ్డారా? పొద్దుగాల వేయండు ఇంకా అత్తలేడు. అక్క పొద్దుగాల నాకు గడ అనిపించిండు, మళ్ళా కనిపించలే. ఇక పొద్దుగాలనంగా వేయండిరా. 2000 అడిగిన పొద్దుగాల. అప్పటి నుంచి అయితే పత్తలే జాడలేడు. అత్తే రాకన్నా కడదామంటే ఇక అత్తలే ఆగత్తలే. బాగా ఎవత్వే నువ్వు మా ఇంట్లోకి వస్తావు? నేనేమి తమ్ముణ్ణి. మా తమ్మునివా? అయినా మా తమ్ముడికి సిరెందు కట్టుకుంటాడు? ఆడోళ్ళ లెక్క మాట్లాడాడు మా తమ్ముడు. అయ్యో నమ్మలేదు అక్క, ఇగో నేనే. ఈయన ఆడేశం వేసుకో అంటే నిజంగానే వేసుకున్నట్టున్నాడు కదా. నీకేం పుట్టింది రాయమో గిట్ల తయారైనావు? మరి ఏం చేయాలి? కూటి కోసం కోటి తిప్పాలన్నట్టు ఇక కట్నం కోసం ఈ ఆడ తిప్పాలైంది. ఈ ఆడేశం వేసి ఏం చేసినావురా? మీలకు అందరికి రాఖీ కట్టుకుంటా కట్నాలు వసూలు చేసిన. ఓ పిసోడా, రాఖీ అంటే నువ్వేమనుకుంటున్నావు? కట్నాల కోసం రాఖీలు కట్టారు, అదొక బంధం. ఇగో మా అక్క అడిగినాకనే ఇట్లా చేసిన. అరే నేను నిన్ను కట్నం పెట్టమన్నారా? నా 2000 నాకు ఇవన్నీ అవి కూడా కట్నం కింద. బయట వాళ్ళకి ఏమని చెప్తానన్నా ఇంకా నా తమ్ముడు కట్నం పెట్టిండని, నీకు పేరుండాలి నాకు పేరుండాలా అని చెప్పిన. ఇగో అన్న, రక్షాబంధన్ రోజు చెల్లెలు అన్నలకు రాఖీ ఎందుకు కడతారు తెలుసా? తను జీవితాంతా రక్షించాలనే ఉద్దేశంతో కడతారు. కట్నాలు కాదేం కాదు. మీకు బుద్ధి ఉంటే ఇట్లా పెడతా పెట్టచ్చు, లేకపోతే లేదు. నేను కూడా అదే చెప్పిండ్రా పొద్దుగాలేనికి. అరే నీ దగ్గర ఉంటేనే పెట్టురా కట్నం, లేకపోతే నాకెందుకురా? కట్నాలు కానుకల కోసం ఏం రాఖీ కట్టరు కానీ లోపలికి వా, రాఖీ కడతా. సరే అక్క పాప పారా, లేట్ అయింది వారకి.